టీడీపీ నాయకుడు నారా లోకేష్ యువగలం పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలు కలిగిస్తోందని పార్టీ నాయకుడు మాజీ మంత్రి బోండా ఉమా ఆరోపించారు. తిరుమల స్వామివారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరము ఆలయ వెలుపలికి వచ్చి ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేష్ పాదయాత్రకు వచ్చిన వారిపై కేసులు పెట్టడము, ఆటోలను సీజ్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడంతో పాటు గొంతునెక్కే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దొరికిన నిందితులు పాత్రదారులు తప్పించుకోలేరని, వారికి జైలు శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు. టింగ్ టింగ్ జనవరి 27వ తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి యువగళం పాదయాత్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అడుగడుగున ఆ రోజు నుంచి కూడా అడుగడుగున ఆటంకాలు పలుకుతూ ఆఖరికి మైకులు లాగేయటం, స్టూళ్ళు లాగేయటం, వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడతాం, ఆటోల్ని సీజ్ చేయటం, అనేక రకాలుగా ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ ఇవాళ రాష్ట్రంలో రాక్షస పరిపాలన, వికృతమైన పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ అన్ని రకాలుగా అంటే తప్పని పరిస్థితుల్లో అన్ని చోట్ల గొంతిప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒకేపు జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. ఇంటికి వెళ్ళిపోతున్నామని ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వేలు కానీ, అలాగే ఆయన సొంతగా చేయించుకున్న సర్వేలు కానీ అడుగడుగున ప్రతిపక్షాలని గొంతు నొక్కేదానికే పార్టీ ఆఫీసుల మీద దాడులు, తగలబెడతాలు, చంద్రబాబు నాయుడు గారి పర్యటనని అడ్డుకోవటాలు, తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం, జగ్గంపేట పర్యటన విజయవంతమైనాక మరి అనపర్తిలో ఏ విధంగా ఆయన్ని కూడా Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఆయన్ని 8 కిలోమీటర్లు లైట్లు తీసేసి నడిపించారు. ఇవాళ పాదయాత్ర మొదలుపెట్టినాక యువగళం పాదయాత్ర 20 కేసులు లోకేష్ మీద పెట్టారు. ఏం తప్పు చేశాడని, ఎందుకు కేసులు పెడుతున్నారు, ఎందుకు ఇవాళ మైకులు లాగేస్తున్నారు, ఎందుకు ఇవాళ స్టూళ్ళు లాగేస్తున్నారు అంటే ఈరోజు మీకు ఒత్తిడి ఉండొచ్చు. రేపనేది ఒకటి ఉంది కదా, రేపనే రోజు మాది కదా. మొన్నటిదాకా అధికారంలో ఉంది మేము, ఇవాళ వీళ్ళు అధికారంలోకి వచ్చారు, రేపు వచ్చేది ఎవరు అధికారంలోకి? మేము. అంటే కనీసం ఈ రాజ్యాంగ ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన చేస్తున్నటువంటి అధికారులకి కనువిప్పు కలగాలి. ఎందుకంటే రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్ ఇచ్చినటువంటి, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని మీరు కాలు రాస్తూ ఉన్నారు. ఎవరిని విడిచిపెట్టం. తప్పు చేసిన ప్రతి అధికారి రేపు న్యాయపరంగా శిక్షించబడతాడు, సర్వీస్ రికార్డ్స్లో ఇబ్బంది పడతాడు. ఇవాళ అద్భుతమైనటువంటి రెస్పాన్సు లోకేష్ యువగళానికి పాదయాత్రకు వస్తూ ఉంది. ఇవాళ తిరుపతిలో సాయంత్రం పెద్ద ఎత్తున మరి పాదయాత్ర ఉంది. ఈ పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని, దానికి ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని, ఆయనకి అన్ని రకాలుగా ఆయన ఈ దుష్ట శక్తుల నుంచి ఆయనకి రక్షణ కల్పించమని, ఆయనకి అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా ఆయనకి ఆ ఆశీస్సులు ఇవ్వమని చెప్పి కూడా వెంకటేశ్వరం కోరుకున్నాం. ఏదేమైనా అతి త్వరలోనే ఈ దుర్మార్గపు పరిపాలనకి చరమగీతం పలకపోతా ఉందని కూడా తెలియజేస్తాం. అవినాష్ రెడ్డి దొరికిపోయిన దొంగ. అతను ఒక్కడే కాదు, దీని వెనకాల ఇంకా అసలైన శక్తులు కూడా. ఇప్పటికీ మనం అవినాష్ రెడ్డిని చూసాం. సిబిఐ ఇచ్చినటువంటి నోటీసులు, ఎంక్వైరీలో అవినాష్ రెడ్డి నాన్న వచ్చాడు ఫీల్డ్లోకి. ఏదైతే గూగుల్ టేక్అవుట్ ఉందో వాస్తవాలను బయటపెట్టింది. అంటే వీళ్ళు కొన్ని రకాలుగా వివేకానందరెడ్డి గారి హత్యని చేసి
మభ్యపెట్టగలిగారు కొన్ని రోజులు. కానీ ఇవాళ టెక్నాలజీ, సిబిఐ మొత్తం కూడా బయట పెడతా ఉంది. వీళ్ళు దొరికిపోయినటువంటి దొంగలు దొరికిపోయి నాకేం చెప్తారు, ఏదో విధంగా పక్కన వాళ్ళ మీద ఆ నిందలు తోయాలని చూస్తూ ఉంటారు. అది మీడియా కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు. అంటే బరితెక్కిచ్చేసిన వాళ్ళకి ఏదన్నా ఒకటే. కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ దొరికిపోయిన దొంగలు జైలుకి వెళ్ళక తప్పదు. వివేకానంద రెడ్డి గారి కేసులో ఎవిడెన్సెస్ని డిస్ట్రాయ్ చేసింది అవినాష్ రెడ్డి. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఫోన్లు మాట్లాడింది భారతి గారి పిఏ ఫోన్ ద్వారా భారతి గారితో. లోకేష్ మన జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఫోన్తో